బంగాళాఖాతంలో తమిళనాడు తీరాలకి ఆనుకొని ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి అనేది దక్షిణ కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల వైపు కదలడంతో గత రాత్రి నుండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడుకున్నటువంటి భారీ వర్షాలైతే కురుస్తూ ఉన్నాయి. మరొక వైపు ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదు అవుతుండడంతో ఉపశమనం అనేది కూడా వీస్తూ ఉంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈరోజు ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు ఏకధాటిగా ఉపశమనం అనేది ఎక్కువగా నమోదు అవ్వింది. సో, ఈ ఉపశమనం కదా అని తక్కువ అంచనా అయితే వేయొద్దు. దీని ప్రభావంతో కూడా ఆకస్మికంగా ఈదురుగాలితో కూడుకున్నటువంటి ఉరుములు, మెరుపులు వర్షాలనేటువంటివి నమోదు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఓకేనా? ఇక రానున్నటువంటి 24 గంటల పాటు ఈ అల్పపీడన ద్రోణి ప్రభావంతో మన 2 తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం అనేది ఎలా ఉంటుంది? ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంటుంది? ఈ వివరాల గురించి మీకు శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా చెప్తాను. మనకు లేటెస్ట్‌గా వాతావరణ శాఖ నుండి రిపోర్ట్స్ కూడా వచ్చాయి. మీకు వన్ బై వన్ అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోను తప్పకుండా ఎండ్ వరకు చూడండి. ప్రెజెంట్ మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఎలా ఉందో కూడా ఒకసారి కామెంట్‌లో పెట్టి తెలియచేసేసేయండి గైస్. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి, పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్‌ను ఆన్‌లో పెట్టుకోండి. ఒకసారి మన టెలిగ్రామ్ ఛానల్‌ని విజిట్ చేయండి. వెదర్ రిపోర్ట్‌కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్రూప్ ద్వారా కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టినాను. క్లిక్ చేసి వెళ్ళి చూసి జాయిన్ అయితే అవ్వండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేసేసేయండి. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే, సో, మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రాగల 24 గంటల పాటు వాతావరణం ఎలా ఉంటుందో లేటెస్ట్‌గా రిపోర్ట్స్ అనేటువంటివైతే వచ్చేసాయి. ఈ వీడియోలో మనము శాటిలైట్ ఇమేజెస్ ద్వారా క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాము. ఈ బంగాళాఖాతంలో కొనసాగుతూ ఉన్నటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావంతో గత రాత్రి నుండి కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గనక అబ్జర్వ్ చేసినట్లయితే తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, కడప, ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్‌లో వచ్చేసి విశాఖపట్నము, రాజమహేంద్రవరము, విజయవాడ, ఈ గోదావరి డిస్ట్రిక్ట్స్‌లో అక్కడక్కడ పలు జిల్లాల్లో ఒక 2, 3 గంటల పాటు ఏకధాటిగా ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి వర్షాలనేటువంటివి సంభవిస్తూ ఉన్నాయి. సో, ఇంకొక వైపు ఈ యొక్క ఉపశమనం ప్రభావంతో కూడా ఆకస్మికంగా ఉరుముల మెరుపులతో కూడుకున్నటువంటి వర్షాలనేటువంటివి నమోదవుతున్నాయి. సో, ఉపశమనమే కదా అని మీరెవరు కూడా కొంచెం తక్కువ అంచనా అయితే వేయొద్దు. దీని ప్రభావంతోనే ఎక్కువ వర్షాలనేటువంటివి సంభవించే అవకాశం ఉంటుందన్నమాట. సో, ఫస్ట్ మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గురించైతే చూద్దాము. వాతావరణం అనేది ఎలా ఉంటుంది రాగల 24 గంటల్లో అనగా రేపు 7వ తారీఖున ఈ టైం వరకండి. ముఖ్యంగా ఫస్టు రాగల 3 గంటల పాటు వాతావరణం ఎలా ఉంటుందో చూద్దాం. మనకు వర్షాలయ్యేటువంటివి ఎక్కడెక్కడ కురుస్తాయని రిపోర్ట్ అయితే వచ్చేసింది. ఏలూరు, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, ప్రకాశం డిస్ట్రిక్ట్‌లో పిడుగులతో కూడుకున్నటువంటి మోస్తారు వర్షాలు. అది కూడా 40-60 కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉంటుందని ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ రిపోర్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది రాగల 3 గంటల పాటు. సో, నేను మీకు వెదర్ రిపోర్ట్‌లో కూడా చూపిస్తాను. ఒకసారి ఇందులో అబ్జర్వ్ చేయండి. ఇది ప్రెజెంట్‌కు సంబంధించినటువంటి వెదర్ రిపోర్టు ఇమేజ్ అనమాట. ఓకేనా? ప్రస్తుతము ఈ విశాఖపట్నము, రాజమహేంద్రవరము, కాకినాడ, అలాగే విజయవాడ, విజయనగరము, గోదావరి డిస్ట్రిక్ట్సు, గుంటూరు ఇక్కడ వరకు కూడా వర్షాలయ్యేటువంటివి పడుతూ ఉన్నాయి. ఈ టైంకి సంబంధించి చెప్తూ ఉన్నాను. మరొక వైపు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఈ తిరుపతి డిస్ట్రిక్ట్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ మబ్బులతో కమ్ముకొని వాతావరణంలో మార్పులయ్యేటువంటివి సంభవించి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ప్రెజెంట్ ఈ టైం కనుక 6వ తారీఖున ఈ టైంకి సంబంధించి రిపోర్ట్ అనమాట. ఇంకెక్కడా కూడా ఏపీలో వర్షాలయ్యేటువంటివి లేవు. సో, తెలంగాణ గురించి నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాం. సో, మళ్ళా ఇంకొక వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అయితే చూడొచ్చు. ఇది ఈరోజు రాత్రి 10, 11 గంటల ప్రాంతంలో సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. సో, అప్పుడు నార్మల్‌గానే ఉంటుంది వెదర్ అనేది. ఎక్కడా కూడా రెయిన్ పడే అవకాశం అయితే కనిపించడం లేదు. ఓకేనా? సో, 10, 11, 12 గంటల ప్రాంతంలో ఈ రిపోర్ట్‌లో అయితే ఇక్కడ నార్మల్‌గానే ఉందన్నమాట రెయిను. బట్ వీడియోను ఆ టైంకి చూసేటువంటి వాళ్ళు మీ యొక్క పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఎలా ఉంటుందో ఒకసారి కామెంట్‌లో పెట్టి తెలియచేయండి. ఓకేనా? సో, ఇది రేపు మార్నింగ్ 7, 8 గంటల ప్రాంతం. అనగా 7వ తారీఖున తెల్లవారుజామున అంటే 7, 8 ప్రాంతంలో ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు.
ఈ గోదావరి డిస్ట్రిక్ట్స్‌లో అక్కడక్కడ రెయిన్ అయితే నమోదవుతుంది. లైట్ రెయిను. మరొక వైపు ఈ విశాఖపట్నము కొన్ని ప్రాంతాల్లో లైట్ రెయిన్ అయితే నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఎక్కడా కూడా ఏపీలో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో వర్షం అనేది ఉండదు కానీ, ఉష్ణోగ్రతలు కొంచెం ఎక్కువగా నమోదయ్యే అవకాశం అయితే ఉంటుందని రిపోర్ట్ అయితే మనకు రావడం జరిగింది. సో, అది ఎక్కడెక్కడ రేపటి రోజున ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి ఉపశమనం ఇచ్చే ఛాన్స్ అయితే ఉండొచ్చో చెప్తాను. నెల్లూరు జిల్లా మనుబోలు, చిల్లకూరు, గూడూరు మండలాలు, తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ, దొరవారిసత్రం, నాయుడుపేట, ఓజిలి, పెళ్లకూరు మండలాల్లో వడగాలుల ప్రభావం చూపుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. రేపు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా వాతావరణం అనేది ఇలాగా ఈ మండలాల్లో తీవ్రమైనటువంటి వడగాళ్ళు కూడా వీచే ఛాన్స్ అయితే ఉండొచ్చని అంచనాలు వేస్తూ ఉన్నారు. ఓకేనా. మరొక వైపు వర్షం కూడా చెప్పారండి. రేపటి రోజున ఎక్కడెక్కడ వర్షాలు పడతాయి మంగళవారం రోజున అంటే విజయనగరము, మన్యము, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లా, ఈ పశ్చిమ గోదావరి డిస్ట్రిక్ట్స్‌లో అక్కడక్కడ వర్షాలు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్తూ ఉన్నారు. సో, రిపోర్ట్‌లో కూడా చూద్దాం నార్మల్‌గా మనము. ఈ వెదర్ రిపోర్ట్ ఇమేజ్‌లో కూడా ఎలా ఉంటుందో. రేపు మధ్యాహ్నం సమయంలో 2, 3 గంటల ప్రాంతంలో చూసినట్లయితే ఈ ఇమేజ్‌లో ఒకసారి విశాఖపట్నం సరిహద్దుల ప్రాంతాల్లో వర్షాలటువంటివైతే ఉన్నాయి. ఖచ్చితంగా పడతాయన్నమాట. ఇంకా నార్మల్‌గా ఎక్కడా కూడా వర్షాలైతే లేవు రేపు మధ్యాహ్నం సమయంలో ఏపీలో. ఓకేనా. సో, ఇంకొక వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అయితే చూద్దామండి. ఇది రేపు సాయంత్రం 4, 5:30 గంటల ప్రాంతంలో. సో, అప్పుడు కూడా సేమ్ మనకు ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్‌లో విశాఖపట్నం సరిహద్దుల ప్రాంతాల్లోనే రెయిన్ అనేది అయితే నమోదయ్యే ఛాన్స్ అయితే ఉంది. మోస్ట్‌లీ మనకు ఉత్తరాంధ్ర జిల్లాలకి ఈ ద్రోణి ప్రభావంతో వర్షాలయ్యేటువంటివైతే ఉన్నాయన్నమాట. సో, నేను స్టార్టింగ్ నుంచి మీకు అదే చెప్తూ ఉన్నాను. ఓకేనా. సో, ఇది 8వ తారీఖుకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ ఇమేజ్ అనమాట. 8వ తారీఖున ఉదయం నుంచి కూడా ఈ ఈ గోదావరి డిస్ట్రిక్ట్స్, ఉత్తరాంధ్ర డిస్ట్రిక్ట్స్‌లో వర్షాలయ్యేటువంటివైతే ఉన్నాయి. సో, నేను మీకు 8వ తారీఖుకి సంబంధించినటువంటి వెదర్ రిపోర్ట్ అనేది రేపటి వీడియోలో ఇంకాస్త క్లియర్‌గా అయితే చెప్తాను. ఇకపోతే తెలంగాణ స్టేట్ గురించి అయితే చూద్దామండి. ఈ ద్రోణి ప్రభావంతో ఉత్తర తెలంగాణ ప్రాంతాలకు కొంచెం ఎఫెక్ట్ అయితే ఉందన్నమాట. సో, ఇక్కడ చూడొచ్చు ప్రెజెంట్ ఈ టైంకి తెలంగాణ స్టేట్‌లో ఖమ్మము, ఈ సరిహద్దుల ప్రాంతాల్లో వర్షాలు ఎటువంటివైతే ఉన్నాయి. రిమైనింగ్ ఎక్కడా కూడా పడడం లేదన్నమాట. అలాగే ఈరోజు రాత్రికి చూద్దాం వాతావరణం అనేది ఎలా ఉంటుందో తెలంగాణ స్టేట్‌లో. సో, నైట్ కూడా నిర్మలంగా ఉంటుంది వాతావరణం అనేది. ఎక్కడా కూడా రెయిన్ పడే అవకాశం అయితే లేదన్నమాట. కొంచెం చలి తీవ్రత ఉండే ఛాన్స్ అయితే ఉండొచ్చు. అంతేకాని వర్షాలైతే లేవు. ఇది ఉదయాన్నే రేపు ఉదయం కూడా తెలంగాణలో ఎక్కడా కూడా వర్షాలు పడే ఛాన్స్ అయితే కనిపించడం లేదు. కొంచెం ఉష్ణోగ్రతలు హెవీగానే నమోదయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు. సో, ఇది రేపు మధ్యాహ్నం సమయం. సో, నార్మల్‌గా రేపటి రోజున తెలంగాణలో వర్షాలు పడే అవకాశం అయితే లేదు. బట్ ఉపశమనంతో ఆకస్మికంగా నమోదయ్యే అవకాశం అయితే ఉండొచ్చనమాట. బట్ వాటిని ముందుగా మనం ప్రెడిక్ట్ చేయలేము. అందుకొరకు మరీ చెప్తూ ఉన్నాను. ఇలా అయితే ఉన్నాయి మనకు రాగల 24 గంటల పాటు వాతావరణం రిపోర్ట్స్ అనేటువంటివి మీకు డైలీ కూడా రొటేట్ చేస్తూ ఉంటాను. రిపోర్ట్స్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుంచి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.